స్పర్మ్ కౌంట్ కరెక్ట్ ఉండాలనుకుంటే శరీరంలో బరువు పెరగకుండా చూసుకోవాలి, స్టామినా పెంచుకోవాలి. మనిషి ఎక్సర్సైజ్ చేసినప్పుడు టెస్టోస్టెరోన్ అనే ఒక హార్మోన్ బాడీ నుంచి వస్తుంది. జిమ్‌కి వెళ్తే మంచిదే. కానీ జిమ్‌లో ఇచ్చే మజిల్స్ పెరగడానికి కోసమని వాళ్ళు ఇచ్చే ఫ్లూయిడ్స్ గానీ, వాళ్ళు ఇచ్చే పౌడర్‌లు గానీ వాడకూడదు. టైట్ అండర్‌వేర్ మానేయండి. సాధ్యమైనంత వరకు తక్కువ వేడి నీళ్ళతో స్నానం చేయండి. లాస్ట్ ఫ్యూ మినిట్స్ మళ్ళీ రూమ్ టెంపరేచర్ నీళ్ళతో స్నానం చేయండి. సానా బాత్ అంటే స్టీమ్ బాత్ అని ఉంటుంది. అది అవాయిడ్ చేయండి. నార్మల్ హెల్తీ ఫుడ్స్ ఏవి తీసుకున్నా పర్లేదు. స్పర్మ్ పెరగాలనుకుంటే ఎక్సర్సైజ్ చేయాలి. కానీ ఏదో తిండి ద్వారా పెద్ద తేడా పడదు. మరీ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఇప్పుడు మనం ఆఫ్రికన్ కంట్రీస్‌లో వాళ్ళు చూసినట్టు ఎముకలు తేలి అసలు కండ లేకుండా ఉంటే అట్లాంటి వాళ్ళకి మాత్రం ప్రోటీన్ అవసరం వస్తుంది. కనుక మామూలుగా మనం తినే తిండిలోనే ప్రోటీన్ ఉంటుంది. నాన్ వెజిటేరియన్స్‌కు మాంసంలోను, చేపలు, కోడిగుడ్లలో ఉంటుంది. వెజిటేరియన్స్‌కు పప్పులలోను, పాలల్లోనూ ఉంటుంది. వెజిటేరియన్స్‌కు పిల్లలు పుడతారు. నాన్ వెజిటేరియన్స్‌కు పుడతారు. కనుక పిల్లలు పుట్టాలనుకుంటే లేదా స్పర్మ్ కౌంట్ బాగుండాలనుకుంటే నాన్ వెజ్జే తినాల్సిన అవసరం లేదు. లేదా నాన్ వెజ్ మానేసి వెజిటేరియనే తినక్కర్లేదు. మీరు ఏది తిన్నా తినకపోయినా హార్డ్ వర్క్ అనేది అవసరం.